రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కిరణ్ తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో పోలీసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐ కిరణ్ స్పష్టం చేశారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇనిమెట్ల గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు ఒక 37 వాహనాలని తీసుకురావడం జరిగింది. వీటిని వెరిఫై చేసి పత్రాలు ఉన్న వాటిని సరిగ్గా లేకపోతే మాత్రం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇనిమెట్ల గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది కొంత సమస్యాత్మక గ్రామంగా మా దృష్టిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇక్కడ 2 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ గ్రామస్తులందరికీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఎలక్షన్లు మీకు అందరికీ తెలుసు, వస్తుంటాయి పోతుంటాయి. ఓటు గౌరవప్రదంగా వేసుకొని దాన్ని ఆలోచించుకోవాలి. కానీ మీరు ఇప్పటికీ కోర్టులు తిరుగుతున్నారు, కేసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో అది ఎప్పుడు కూడా మంచి సంప్రదాయం కాదు. ఆ పద్ధతి రిపీట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. కఠిన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి.